నేను ఓటేశాను. మా ఊర్లో మా పోలింగ్ బూత్లో నేను ఓటేశాను. మార్నింగ్ 8:15 కల్లా వెళ్ళిపోయాము. మా అమ్మగారిని తీసుకొని వెళ్ళాను. ఇద్దరం ఓటేసాము సక్సెస్ఫుల్గా. హ్యాపీగా ఇంటికి వచ్చాము. కోలాహలంగా ఉంది. విపరీతమైన జనాలు. అసలు ఒక 10 మీటర్స్ డిస్టెన్స్ లోపలికి వెళ్ళడానికి మాకు 30 గంట పట్టింది. అంటే లేడీస్కి జెంట్స్కి సపరేట్ రోస్ పెట్టారు. నేను ఓటేసాను. చూడండి, ఇది ఒక పండుగ వాతావరణం. ప్రతి ఒక్కరు ఓటేయాలి. ఎందుకు చెప్తున్నారంటే చాలామంది నా ఓటు వల్ల పెద్ద గవర్నమెంట్ డిసైడ్ అవుతుందంటే అవుతుంది. ఒక ఓటు వల్ల కూడా గవర్నమెంట్ మారుతుంది. ఒక ఎమ్మెల్యే అటు ఇటు అయితే చాలు. ఒక ఓటు వల్ల ఒక ఎమ్మెల్యే అటు అవ్వచ్చు, లేదంటే ఇటు అవ్వచ్చు. సో దానివల్ల గవర్నమెంట్ కూడా మారిపోవచ్చు. ప్రతి ఒక్కరు ఓటేయండి. మీకు రాజ్యాంగం కల్పించిన హక్కును సద్వినియోగం చేసుకోండి. ఈరోజు ఓటు వేయటం కనుక నెగ్లెక్ట్ చేస్తే 5 సంవత్సరాలు మీరు అయ్యో నేను ఎందుకు వేయలేకపోయానని బాధపడతారు. కాబట్టి తప్పకుండా ఓటేయండి. ఇది మీ బాధ్యత.